నేను ఒకటే చెప్తున్నా, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. కాఫర్ డ్యాములు రెండూ కూడా 2018లో ప్రారంభించబడ్డాయి. కాఫర్ డ్యాములు రెండు, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ వేయటానికి కాఫర్ డ్యాములు రెండు కూడా పూర్తి చేయాలి. అవి ప్రారంభించింది 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. వాటి లైఫ్ టైమ్ ఈజ్ ఓన్లీ 3 years. గ్యారంటీ పీరియడ్ ఈజ్ ఓన్లీ 3 years. ఇట్స్ ఎ టెంపరీ స్ట్రక్చర్. ఎప్పుడైతే 3 years లోపల మనం డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాము వేసేస్తామో అప్పుడు ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తేనే నీకు జల విద్యుత్తుని అక్కడ ఉత్పాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 3 సంవత్సరాలకు గ్యారంటీ ఉండే వాటినే 2018లో ప్రారంభించారు. ఇవాళ ఎన్నాళ్ళైందండి? గ్యారంటీ పీరియడ్ ఓవర్. అందువల్ల ఇవాళ సరే ఈనాడులో ఒక రకం రాశారు, ఎగువ కాఫర్ డ్యామ్ పై భయం అక్కర్లేదు. ఎగువ కాఫర్ డ్యామ్ గురించి మీరు భయం అక్కర్లేదని నిపుణులు చెప్పినట్టుగా ఈనాడులో వేశారు. సాక్షులు ఏమేసారు, కాఫర్ డ్యామ్ సీపేజ్పై అప్రమత్తంగా ఉండండి. కాఫర్ డ్యామ్ అంటే ఇది ఎగువ కాఫర్ డ్యామ్. మొన్న కుంగింది అన్నారే, అది కుంగటం పెద్ద ప్రమాదం కాదని కూడా నేను కూడా చెప్పాను. ఆ కుంగింది అన్నది అది లీకేజీలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అది 3 సంవత్సరాలు దాన్ని పనిచేసేది. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి లీకేజీలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దానికి ఏదో డ్యామ్ వేశారు, దానికి మళ్ళీ బట్రస్ డ్యామ్ అని ఒకటి కొత్తగా వేశారు. వీళ్ళు నిపుణులు చెప్పబట్టే బట్రస్ డ్యామ్ వేశారు. కాబట్టి దాన్ని అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఇది అంతులేని కథలాగా నడుస్తూ ఉంది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రామానాయుడు గారి ప్రభుత్వం, డ్రామానాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కూడా అక్కడ సరైనటువంటి సక్రమైన పద్ధతుల్లో నిర్మాణం జరగటం లేదు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కక్కుర్తి పడుతున్నారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కక్కుర్తి పడుతున్నాడు. కారణం ఏంటంటే మీరు ఒకటే చెప్తున్నారు, డయాఫ్రామ్ వాల్ సరే భూమి లోపలే ఉంటుందని పాపం కనుగొని చెప్పాడు మన రామానాయుడు గారు. భూమి లోపలే ఉంటుందంట, మాకు తెలియదు, ఆయనకే తెలుసు. మేమంతా భూమి బయట ఉందనుకున్నామంట. అది భూమి లోపల అంతర్భూమిలో ఉంటుందంట, మాకు తెలియదు. కొత్తగా ఈయన వచ్చాడు, రామానాయుడు గారు చెప్తున్నాడు భూమి లోపలే ఉంటుందని మాకు తెలుసు. కొన్ని చోట్ల 100 మీటర్ల లోపలికి వెళ్తుంది, కొన్ని చోట్ల కొన్ని మీటర్ల లోపలికి వెళ్తుంది. ఎక్కడైతే రాక్ తగులుతుందో అక్కడికి వెళ్తుంది డయాఫ్రమ్ వాల్, అక్కడ దాకా వేయాలి. ఇట్ కంట్రోల్స్ ది సీపేజ్ని కంట్రోల్ చేస్తుంది అది. అలాంటి డయాఫ్రమ్ వాల్ ఇవాళ కూడా మీరు డబ్బులు కక్కుర్తిపడి నిపుణుల కమిటీ, ప్రపంచ నిపుణుల కమిటీ చెప్పింది ఏమిటంటే 1.5 మీటర్లు వెడల్పు ఉండాలి. లోపల దిగేది వెడల్పు 1.5 మీటర్లు ఉండాలి. మీరు వేస్తుంది ఎంతో తెలుసా? నాకున్న సమాచారం ప్రకారం కాదంటే చెప్పండి, సవాల్ చేస్తున్నా. 0.9 మీటర్లు వేస్తున్నారు. అంటే 1/2 మీటర్ పైన ఇంకొద్దిగా తగ్గించేస్తున్నారు. ఈ తగ్గించడం వల్ల సీపేజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికి వేసినటువంటి డయాఫ్రమ్ వాల్లో కూడా సీపేజీ వస్తుందని నిపుణులు చెప్పారు పరిశీలించి. ఇంత దౌర్భాగ్యంగా మీరు చెప్తున్నారే, ఏం చేస్తున్నారు మీరు? ఈ ప్రాజెక్ట్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎంత దౌర్భాగ్యమైన పద్ధతుల్లో ఈ ప్రాజెక్టుని మీరు నిర్మాణం చేస్తున్నారు. క్వాలిటీ లేకోకుండా చేస్తున్నారు, కక్కుర్తి పడుతున్నారు. మొన్న ఎప్పుడో చూసా నేను, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందంటే రేపు ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ కూడా కొట్టుకుపోద్ది కదా, టీవీలో చెప్తున్నాడు. రాజమండ్రి మొత్తం మునిగిపోద్ది కదా. అసలు ఇది అవసరమా? ఏది ఈ పోలవరం ప్రాజెక్టు ఆపేస్తే పోద్ది అన్నాడు. అంటే ఆయన మరి అర్థమై అన్నాడు, అర్థం కాకన్నాడు. ఆయనకున్న భయం అయింది. నేను మొన్న కలిసినప్పుడు కూడా చెప్పా, అలాంటి ప్రమాదం ఏమీ ఉండదు అని. అంటే ఒక్కసారి వేసినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. దీనికి కారణం మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే నాకు 40 సంవత్సరాల అనుభవం, 30 సంవత్సరాల అనుభవం, 50 సంవత్సరాల అనుభవం, నా అంత గొప్ప లేడనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సర్వనాశనం చేసేసి ఇవాళ అనుమానాల్లో పెట్టేశారు మీరు. చివరికి నిపుణుల కమిటీ వచ్చిన, అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చిన వారి సలహాలు కూడా వింటలేదు మీరు. 1.5 మీటర్లు వెడల్పుతో మీరు డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి అంటే 0.9 మీటర్లతో మీరు వేస్తున్నారంటే ఎంత అపచారం ఇది, ఎంత ప్రమాదం ఇది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏదైనా తెగితే మొత్తం రాజమండ్రి గీజమండ్రి మొత్తం కొట్టుకుపోతాయి. ఆ పరిస్థితికి మీరు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నారు, క్వాలిటీ లేకుండా చేస్తున్నారు, డబ్బులు కక్కుర్తి పడుతున్నారు.
నేను మనవి చేస్తున్నా, రామానాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, కమాన్ చర్చిద్దాం రండి, సవాల్ వద్దులే, రిక్వెస్ట్. ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్, ఆంధ్ర రాష్ట్ర గతినే మార్చేటటువంటి ప్రాజెక్ట్, అందరికీ నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్, బహుళార్థకమైన ప్రాజెక్ట్, ఇటు మన విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి, కృష్ణాకి, ఇండైరెక్ట్గా రాయలసీమకి, మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీరు ఇవ్వగలిగినటువంటి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. 55,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా, మీ అంత తెలియకపోయినా కొద్దో గొప్ప తెలిసినటువంటి వ్యక్తిగా, స్టడీ చేసిన వ్యక్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. రండి, మీ దగ్గర సరుకుంటే, సరుకు లేకపోతే అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరుకు లేదు, మా డ్రామా నాయుడు గారి దగ్గర సరుకు లేదంటే అది మీ ఇష్టం. చర్చ చేయాలి, ప్రజలకు అర్థం కావాలి. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి గల కారణాలేంటో ప్రజలకు వివరించాలి. అది మాదా తప్పు, మీదా తప్పు తేలాలి. అసలు నీకు తెలియగడుగుతున్నాయా? ప్రతి సోమవారం వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు గారు మానేసావే అంటే ఇప్పుడు వస్తే వాళ్ళు ఊరుకోరు. ఈయనకి ఏదో మెంటలు ఉందని పిచ్చి హాస్పిటల్ చేర్చమంటారు. ఎవరు వాళ్ళు తెలుసుగా, అంతర్జాతీయ నిపుణులు. మన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అది ఇట్టా ఇది ఇట్టా అని ఫోటోలు దిగితే సర్దుకోవయా అని చెబుతారు. వాళ్ళకేం పోయాం దాన్ని, కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు. సర్దుకొని నేను ఎవరో ఇవన్నీ మాకు తెలిసినట్టుగా చెబుతున్నాడు. ఈయన పిచ్చి ఆసుపత్రిలో చేర్చమంటారు. ఆ మధ్యన ఇప్పుడు జర్మనీ ఆయన వచ్చి చెప్పినట్టుగా. అందువల్ల ఇప్పుడు వెళ్ళటల్లా, ఇప్పుడు ప్రతి సోమవారం వెళ్ళటల్లా అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదనా? లేకపోతే అప్పుడు ప్రతి సోమవారం వెళ్ళటం వల్ల ప్రాజెక్ట్ నాశనం అయిపోయిందని ఒప్పుకుంటున్నారా? ఇలాంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రామానాయుడు గారికి కూడా చెప్తున్నా, చాలా వ్యంగ్యంగా మాట్లాడారు మీరు. రామానాయుడు గారు, మీ దగ్గర సరుకుందా? ఊరిని డ్రామాలేనా? సరుకుంటే డ్రామాలు కాకపోతే నన్ను పిలవండి బాబు, ఒక్కడనే వస్తా, ఎవరు అవసరం, ఒక్కడనే వస్తా. మీ మొత్తం ఇంజనీర్లందరూ కూర్చోబెట్టుకోండి. అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయింది ఏమిటి? ఆ సింపుల్ అయిన ఇంజనీర్లు ఎందుకండి బాబు? నాకు తెలియకొడుతా. సామాన్యుని అడిగి చెప్తాడు, ఆయన అడిగి చెప్తాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేస్తారండి ఎవరన్నాను? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, గట్టిగా మాట్లాడంటే అన్నం తినేవాడు వేస్తాడా? కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన రుద్దాలనేటువంటి ప్రయత్నం, మా నెత్తిన రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మహాపాపం. ఇది తెలుగు ప్రజల జీవన గతిని మార్చగలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టులో పైసల కోసం కక్కుర్తిపడి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారు. నేను అనేక సందర్భాల్లో అడిగా, మళ్ళా అడుగుతా ఉన్నా, మిస్టర్ డ్రామా నాయుడు గారు సమాధానం చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కదా చేయాల్సింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకో, లేకపోతే రైల్వే స్టేషన్ కొత్త కడుతున్నా ఇది తీసుకో, ఇస్తారా? వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని శరణు జొచ్చి 55,000 కోట్లతో నిర్మాణం జరగవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని మేము చేస్తామని తగుదునమ్మా తీసుకొని దానిలో 1,000 కోట్లు కాజేయాలనే కక్కుర్తి పట్టడం వల్లనే పోలవరం ఒక అంతులేని కథ అయింది. పోలవరం సిక్ ప్రాజెక్ట్ అయింది. పోలవరం ఎప్పుడు పూర్తయిందో అర్థం కాకోకుండా ఉంది. 2027కు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ని వేసేటప్పుడు కూడా సరైనటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అమరావతిలాగా ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసి చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం ఉంది, నేను వరల్డ్ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిని అని డప్పాలు కొట్టుకునే పరిస్థితి తప్ప ఆయనకి ఏ మాత్రం జ్ఞానం లేదని ఈ సందర్భంగా బల్ల గుద్ది చెప్పదలుచుకున్నాను.